హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి మళ్ళీ వచ్చేసిందండోయ్ మీ అమ్మాయి. ఇప్పుడైతే మీరు వీడియో చూస్తారండి. ఆ వీడియోలో అయితే గనక ఆల్మోస్ట్ అంతా ఫుడ్ అయితే ఉంది. మనం యాక్చువల్‌గా ఒక ప్లేట్‌తో మొత్తం తీసేసుకోవచ్చు. ఏంటి అంటే మనకు దాంట్లో మనకి చేప ఉంది, వెజ్ ఉంది, అన్నీ కలిపి ఒకే దాంట్లో వచ్చినాయండి. మంచి హెల్తీ ఫుడ్. ఆ వీడియో అయితే చూసేసేయండి. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే గనక మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మరొకండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫుల్ చూసేసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఓకేనా? బై బై. థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బై బై. రెసిపీకి ఏం కావాలంటే ఆయిల్ కావాలి. ఆల్రెడీ ఆయిల్ వేసి ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి దీంట్లో వేసేసుకున్నానండి. అయితే ఇప్పుడు ఇవైతే కనుక కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని ఆనియన్ అంటారండి. ఆయిల్ని అయితే ఒలివ్ అంటారు. ఒలివ్ ఆయిలే వాడుతున్నాను. ప్రాపర్ ఇటలీ రెసిపీ అండి. ఇక్కడైతే కనుక జింజరో ఆలియో లైట్‌గా దంచేసుకొని పెట్టుకున్నాను. జింజరో ఆలియో అంటే అల్లము, చిన్నులపాయ అండి. మనకిక్కడ చిన్న టమాటా ఉంటాయి కదా! చెర్రీ టమాటా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం చిన్నులపాయ ఉంది కదా! లైట్‌గా దంచుకుంది. మామూలుగా ముక్కలు కోసేయొచ్చు. ముక్కలు కోసే కాడికి ఇలా దంచితే ఏందంటే ప్రతి ముక్కకి మనకు టేస్ట్ తెలుస్తది. కాబట్టి ఇప్పుడైతే గనక ఫిష్ అండి. ఫిష్ కూడా శుభ్రంగా అల్లం చిన్నులపాయ కొంచెం వేగిన తర్వాత ఫిష్ ఏస్తున్నాం. ఇదైతే డీప్ ఫ్రిడ్జ్ ఫిష్ అండి. ఆల్రెడీ కడిగేసి ఇలా వేస్తున్నా. దీంట్లో అయితే ముళ్ళు గానీ ఏమీ ఉండవు. ఇవి మామూలు ఫిష్ కన్నా ఇట్లా డీప్ ఫ్రిడ్జ్ ఫిష్‌తోనే బావుంటుంది. లేదు అంటే గనక చేప పైన స్కిన్ తీసేసి వేసినా బావుంటుంది. ఫి ఫిష్‌ని ఏమంటారంటే పేషే అంటారు. పేషే వేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. ఆ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. 5 మినిట్ కుక్ చేసుకోవాలి. తర్వాత చెర్రీ టమాటా ఉన్నాయి కదా! అవైతే పొడవుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే గనక ఒలివో కాయలండి. ఒలివో కాయలు నేరో వెర్దే తీసుకున్నాం. చూసారు కదా! ఒలివో వెర్దే ఒలివో నేరో అంటే కాయలు తీసుకున్నాం. ఒలివో కాయలు ఉంటాయి కదా! అవి గ్రీన్ కలరు, బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఇప్పుడైతే బ్రోదో ఇక్కడైతే పోల్లోది వాడానండి. బ్రోదో అయితే యాక్చువల్‌గా అయితే బ్రోదో కన్నా దాదా వేస్తే బావుంటుంది. ఎలా కొంచెం బ్రోదోనే వేస్ట్ ఎందుకు చేయాలి అన్నట్టు బ్రోదో అయితే కొంచెం వేస్ట్ చేయకుండా అవి కూడా వేసేసాము. ఓకే. ఇప్పుడైతే గనక కొంచెం ఫిష్ అనేది లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మనం చెర్రీ టమాటాస్ ఉన్నాయి కదా! చెర్రీ టమాటాస్ పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి వేసాను అనేది చెప్తానండి. ఫస్ట్ అయితే ఓలియో ఏసాను. ఓలియో తర్వాత చిపోడ్లా ఏసాను. చిపోడ్లా తర్వాత జింజరో, ఆలియో వేసాను. ఆ తర్వాతొచ్చేసి పేషే వేసాను. పేషే ఒక 5 మినుత్తి వదిలేసాను. ఆ తర్వాతొచ్చేసి హ్మ్. చిలియేసే పొమోదోరే వేసాను. తలియారే లూంగో తర్వాతొచ్చేసి మూత పెట్టేసి కొంచెం బ్రోదో ఉన్నాయి గదా! యాక్చువల్‌గా బ్రోదో కన్నా దాదో వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూసారు గదా! చేప, చికెన్ 2 కలిపి వండేస్తున్నాం. ఆహాహాహా! చేప పోల్లో ఎయండి. బ్రోదో అయితే గనక పోల్లో అంటే గనక చికెన్ అండి. ఆల్రెడీ మీకు ఛానెల్‌లో గూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్‌నైతే సాలే అంటారు. ఉంపది సాలే. సాల్ట్ అయితే కొంచెం ఏసామండి. అదేనండి ఉంపది సాలే అంటే. ఇప్పుడు సాల్ట్ లైట్‌గా వేసిన తర్వాత వైట్ పెప్పర్ వేసుకోవాలి. పెప్పే బియాంకో వేసుకోవాలి. ఇంకా మీరు లేదు మాకు ఫోర్తేగా ఇంకా బాగా ఎక్కువ కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వైట్ పెప్పర్ వేసాం. వైట్ పెప్పర్ అయితే అంత పవర్ అయితే ఉండదండి. ఇప్పుడు మీరు కావాలి అంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే గనక ఒక్కసారి ఇక్కడ ప్రచ్చేమలో వేసాము. ఇదైతే కొంచెం ఏంటి అంటే గనక మనకి కొత్తిమీరలాగా యూజ్ చేస్తారు. ఇక్కడ కొత్తిమీరలాగా యూజ్ చేస్తారు కదా! అయి కొంచెం కలిపిన తర్వాత బ్లాక్ ఒలివోను, గ్రీన్ ఒలివో కాయలు వేసేసామండి. ఇవి కూడా కొంచెం కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈలో పక్కన ఆల్రెడీ మీకు ప్యాన్ పెట్టున్నాను గదా! అది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. రెడీ టు ఈట్ చపాతీ అయితే ఉంది ఇటలీది. అదేముంది కొంచెం వేడి చేసుకొని తినేయటమేనండి. దీనికైతే గనక చపాతీ కాంబినేషన్‌లో అయితే మేము తింటున్నాం. పెదీనా అని అయితే అంటారు. ఇప్పుడు చూసారు గదా! ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఇంకా కొంచెం
మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకొని ఇంకేమన్నా కావాలి అంటే ఈ టైంలో అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే గనక కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోవాలి. ఎందుకంటే చేప విడిపోతుంది కదా! చేప విడిపోకుండా చూసుకుంటేనే బావుంటుందండి. చేప అయితే ముళ్ళు కానీ ఏమి ఉండవు. ఇక్కడైతే టేస్ట్ చూసిన తర్వాత ఇంకేమన్నా వేయాలి అంటే ఇదే టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా! చపాతీ అండి. రెడీ టు ఈట్ చపాతీ ఫ్రిడ్జ్‌లోదే. ఇది కూడా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు గదా! చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే గనక ఇటలీ రెసిపీస్ కూడా పెడతాను అన్నాను కదా! ఇది ఇటాలియన్ రెసిపీ అండి. ప్రాపర్ ఇటాలియన్ రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇదే కారంగా తినాలి అంటే హ్మ్. కొంచెం కారం వేసేసుకోవచ్చు. మీరు గరం మసాలా టచ్ ఇవ్వచ్చు. కాపోతే ఇక్కడ వాళ్ళు గరం మసాలాలు, కారాలు అవి తినరు కాబట్టి ఈ విధంగా అయితే చేసాం. ఇప్పుడు ఆల్రెడీ చపాతీ లైట్‌గా వేడి చేసా. ఆయిల్ కానీ ఏం వేసే పని లేదండి. ఇది హెల్తీ ఫుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. చాలా హెల్తీ భోజనం అండి. ఇది మధ్యాహ్నం మేము చేసుకున్న సండే మధ్యాహ్నం భోజనం చేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా! పిజ్జా లాగా ఇది కట్ చేసేసుకొని హ్యాపీగా తినేయటమే. ఈ వీడియో నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. మీకేమన్నా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఇంతవరకు మీరు సపోర్ట్ చేశారు కదా! అదే విధంగా మిగిలిన వీడియోస్ కూడా సపోర్ట్ చేసేసి కామెంట్ సెక్షన్‌లో రాసేయండి. ఈ రెసిపీ ఎలా ఉంది? ఎవరైనా సరే ట్రై చేసుంటే చెప్పండి. ఇప్పుడైతే ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాం. 2 పర్సన్స్ కాబట్టి చక్కగా ఈ విధంగా కొంచెం చేప ఒక ముక్క, కొంచెం టమోటా, కొంచెం టమాటా ముక్కలు, ఒలివ ముక్కలు కొంచెం గ్రీను, బ్లాక్ ఒలివో ఇవన్నీ కలిపి చక్కగా ప్లేట్‌లో వేసేసుకొని, కొంచెం లిక్విడ్ వేసుకొని, చపాతీ అనేది పెట్టుకొని హ్యాపీగా తినేయటమేనండి. ఇది చాలా హెల్తీ ఫుడ్డు. ఓకేనా? చాలా ఫుల్ అయిపోతుందండి ఇది తింటే గనక. చాలా బావుంటుంది. టేస్ట్ పరంగా అయితే 100% సూపర్ టేస్ట్ అండి. నాకైతే. మీరొక్కసారి ట్రై చేసి మీకేమనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. చక్కగా 2 పీసెస్ ఇలా పెట్టేసుకొని చపాతీ నంచుకుంటూ తినేయటమేనండి. చూసారు కదా! ఈ విధంగా హ్యాపీగా మేమైతే ఈ సండే ఈ ఫుడ్‌తో ఎంజాయ్ చేసాము. మీరు ఒకవేళ ఇట్లా చేప చేసుకొని తింటే గనక నాకు కామెంట్ చేసేసేయండి. ఓకే. బై. థాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.